స్థానిక ఎన్నికల్లో పార్టీ పరంగా కాదు చట్ట ప్రకారం 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య. ఇందుకోసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. పార్టీ పరంగా 42% రిజర్వేషన్లతో న్యాయం జరగదని, ఇతర పార్టీలు కూడా అంగీకరిస్తే న్యాయం జరుగుతుందన్నారు. ఇక హైదరాబాద్ బషీరాబాద్ ప్రెస్ క్లబ్ లో బీసీ సంఘం నేతలతో సమావేశమయ్యారు ఆర్ కృష్ణయ్య. ఇస్తే ఏదైనా కోర్టు అర్థం చెప్తారా? ఎవరైనా అర్థం చెప్తే ఈ రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల మంది బీసీలు అయినటువంటి పోరాటం చేస్తారు, దాన్ని సాధించుకుంటారు. గతంలో సుప్రీంకోర్టు కూడా 1% రిజర్వేషన్లు పెంచినప్పుడు అనుకున్నారు. అక్కడ ఏం చేసిన వాళ్ళు తమిళనాడులో ఉద్యమాలు చేసారు, బంధులు జరిపారు, రస్తారోకలు జరిపారు, కలెక్టరేట్లు ముట్టడి చేసారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి పార్లమెంటు లోపల రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పెట్టింది. ఇప్పుడు మీరు మేము మాట ఇచ్చినాం, పెంచుతున్నామని చెప్పు. తర్వాత బీసీలు చూసుకుంటారు, కొట్లాడతారా, గొడవలు చేస్తారా, సుప్రీంకోర్టులో కొట్లాడతారా, అవన్నీ మాకు వదిలిపెట్టు. మేము రెడీ ఉన్నాము యుద్ధం చేయడానికి. మీ బాధ్యత మీరు నెరవేర్చండి, మాట నెరవేర్చాలని ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అసెంబ్లీలో చట్టం చేయడానికి మీకు అభ్యంతరం ఏముంది, అవరోధం ఏముంది? మెజార్టీ ఉంది, అన్ని పార్టీలు కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఏదో చిన్న చిన్న సాకులు చెప్పి తప్పించుకోవద్దు. వెంటనే 42% రిజర్వేషన్లు పెంచుతూ చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలోని బీసీలను లైట్గా తీసుకుంటారు, ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారనుకుంటారు. అది తప్పు. 2 పద్ధతులు ఉన్నాయి. ఉద్యమం తీవ్రతరం చేయడం ఒకటి, వచ్చే ఎన్నికలలో బీసీ వ్యతిరేక చర్యలు పాల్పడ్డ వారికి తగిన గుణపాఠం నేర్పుతాం. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం 42% పెంచుతని పెంచకపోతే భవిష్యత్తులో ఎవరు కూడా పెంచరు, ఏ రాష్ట్రంలో కూడా పెంచరు, ఏ పార్టీ కూడా ముందుకు రాదు. మీరు పెంచు, తాడో పేడో తెలుసుకుంటాం. సుప్రీంకోర్టుతో అయినా, లేదా ప్రభుత్వాలతోటైనా, వ్యవస్థతోటైనా. అరే మేము ఏమన్నా ఎక్కువ అడుగుతున్నామా? మా జనాభా ప్రకారం మేము అడుగుతున్నాము. అరే ముఖ్యమంత్రులు మీరే, మంత్రులు మీరే, ఎంపీలు మీరే, ఎమ్మెల్యేలు మీరే. మేము బీసీలం సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ చిన్న పదులైతే కూడా ఓర్వరా మీరు? గ్రామాలలో ఇదే ప్రశ్నలు చెప్తున్నారు. అన్నాన్ని ఉద్యమాలకు పిలిపివో ఎట్లా తిరుగుతారో చూస్తాం రాజకీయ నాయకులను అని అంటున్నాం. కాబట్టి బీసీ వాదం రాష్ట్రంలో బలంగా ఉంది. ప్రతి ఇంట్లో డిగ్రీలు చదివేటోళ్ళు, పీజీలు చదివేటోళ్ళు, ఇంజనీరింగ్ చదివేటోళ్ళు ప్రతి ఇంట్లో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ముఖ్యమంత్రి గారు దీన్ని లైట్గా తీసుకోకుండా వెంటనే ఈసారి బీసీలు అంటే ఏమిటిదో తడాకా చూపించడానికి సిద్ధంగా ఉన్నారు.